సూర్యాపేట జిల్లా కోదాడ పట్టణంలో తెలంగాణ రాష్ట్రంలో ప్రభుత్వం అమలు చేస్తున్న సన్నబియ్యం పథకం దేశానికి ఆదర్శంగా నిలుస్తుందని కోదాడ ఎమ్మెల్యే ఉత్తమ్ పద్మావతి రెడ్డి అన్నారు. సోమవారం రాత్రి కోదాడ పట్టణంలో సన్నబియ్యం లబ్ధిదారుడు షేక్ యాకూబ్ నివాసంలో మాజీ ఎమ్మెల్యే వేనేపల్లి చంద్రరావు కాంగ్రెస్ పార్టీ నాయకులతో కలిసి లబ్ధిదారుల ఇంట్లో సహపంక్తి భోజనాలు చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఉత్తమ్ కుమార్ రెడ్డిలకు కోదాడ నియోజకవర్గం ప్రజల పక్షాన కృతజ్ఞతలు తెలిపారు. కాంగ్రెస్ పార్టీతోనే అన్ని వర్గాల ప్రజలకు న్యాయం జరుగుతుందన్నారు. ఈ కార్యక్రమంలో పిసిసి డెలిగేట్ చింతకుంట్ల లక్ష్మీనారాయణ రెడ్డి, మాజీ సర్పంచ్ డిసిసి ఉపాధ్యక్షులు పారా సీతయ్య, మాజీ మున్సిపల్ చైర్మన్ సామినేని ప్రమీల, మార్కెట్ కమిటీ చైర్మన్ ఏపూరి తిరుపతమ్మ తదితరులు పాల్గొన్నారు. తింటాము, మీరు కూడా రాండి అంటే ఈరోజు ఇక్కడికి రావడం జరిగింది. ఈరోజు భోజనం వారు చేసి పెట్టిన భోజనానికి ఒక ప్రత్యేకత ఉంది. వీలైనంత ఎక్కువ భోజనంలో 3 రకాలు ఇదే సన్న బియ్యంతో ఐటమ్స్ చేశారు. పులిహోర దీంతోనే చేశారు సన్న బియ్యంతో, మరి పరిమాణం కూడా సన్న బియ్యంతో స్వీట్ కింద చేశారు. మరి తెల్ల రైస్, సరే అన్నం, దాంట్లో కర్రీస్. ఎంత సంతోషంగా ఉందంటే నిజంగా ప్రతి ఒక్కరు ఇక్కడ ఇంకా అందరు మహిళలే వండి పెట్టారు. వాళ్ళకి అందరు కూడా వచ్చి ఒకటే చెప్తున్నామ్మా, ఇప్పుడు చాలా హాయిగా ఉంది. రేషన్ నుంచి భోజనం బియ్యం తెచ్చుకొని ఎంబడే మేము వండుకొని తింటున్నాము. గతంలో చేసినట్టు అవి ఇంకెక్కడికో తీసుకుపోయి మళ్ళీ కొని అట్లా కాకుండా డైరెక్ట్ మేము వండుకొని తింటున్నాము. కొత్త బియ్యం అయినా కూడా గంజి వార్చేటప్పుడు మంచిగా ఉంది. గంజి కూడా మేము తాగుతున్నాము. బియ్యము చాలా చాలా బాగుందని ఇది వాళ్ళ వాయిస్గా నేను మీకు వినిపిస్తున్నాను. నిజంగా కాంగ్రెస్ ప్రభుత్వం మరి ఇంత ప్రతిష్టాత్మక డెసిషన్ తీసుకొని యావత్ తెలంగాణలో ప్రతి ఒక్క పేదవాడి ఇంట్లో సన్న బియ్యం ఇవ్వడం అనేది మాకు మొన్న మన ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు చెప్పినట్టు, మన ముఖ్యమంత్రి గారు చెప్పినట్టు పార్టీలో మేమందరం కూడా అనుకుంటున్నాం. మేము ఎంతో అదృష్టంగా భావిస్తున్నాం. ఇంతమందికి ఒకటేసారి పెట్టడము, వాళ్ళు కడుపుతో నిండా భోంచేసి అవి నిజంగా బాగున్నాయి అని వాళ్ళు తృప్తిగా భోంచేస్తుంటే వాళ్ళ ఆనందం నిజంగా అంతకంటే నాకు మించింది లేదు. వేరే మా వాళ్ళు కూడా చెప్తున్నారు, అమ్మ ఇంతకుముందు రేషన్ షాప్ ముందర అసలు క్రౌడ్ లేకుంటుండే, జనం లేకుండే, ఇప్పుడు మరీ ఎక్కువ మాకు కావాలంటే మాకు కావాలని తీసుకువెళ్ళడము. మరి ఇది తీసుకొని వారు పెట్టుకున్నా కూడా మంచిగా ఉండదమ్మా, మేము తీసుకుంటున్నామని అందరూ కూడా ప్రతి రేషన్ షాప్ దగ్గర కూడా కలిసి మాకు చెప్పడం జరిగింది. నిజంగా అందరికీ మరి ఉగాది సందర్భంగా మన ప్రభుత్వం ఇది ఇచ్చినందుకు ప్రజలందరి తరఫున నేను ప్రభుత్వానికి, నా తరఫున, నా కోదాడ నియోజకవర్గం నుంచి వారికి నేను ధన్యవాదాలు కూడా తెలియజేస్తున్నాను.